నిన్నటి స్టోరీ కంటిన్యూషన్. ఇంతలో గుర్రపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుర్రం కాలుకు దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని తిట్టుకుంటూ గుర్రాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు. కొంతసేపటికి ఓ రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచ్చాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. సాయంగా అటు వెళుతున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు, నేను గురువును, కూలి పని వాణ్ణి కాదు, అయినా నేను బుద్ధిబలం చూపిస్తా కానీ జేపు బలం చూపించను అంటూ వెళ్ళిపోయాడు. ఎవరిని పిలిచినా ఇంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దొర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు. ఆ రాయ కింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఆ నోట ఈ నోట దేశమంతా వ్యాపించింది. రాజ్యంలో ప్రతి వ్యక్తి తన వంతు సహాయం సహకారాలు అందచేయటం మొదలుపెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తృప్తి ఏంటో వాళ్ళు తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. దీని యొక్క మోరల్ నీతి ఏంటంటే ప్రతిఫలం. చాలామంది అట్నుంచి వెళ్ళారే కానీ ఆ రాయి గురించి పట్టించుకోలేదు, నాకెందుకులే అని చెప్పి. కానీ ఇతను ఒక్కడే బాధ్యతగా తీసుకుని ఈ రాయిని ఎలాగైనా తొలగించాలని కోరుకున్నాడు. అందుకే అతనికి తగ్గ ఫలితం అనేది దొరికింది. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మనం ఇంకొన్ని స్టోరీస్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. స్టే ట్యూన్డ్.